వీసీ వ్యక్తిగత విషయాలపై తాను దూషించలేదని కేవలం అధ్యాపకుల పదోన్నతి విషయంలో ప్రశ్నించడం తప్ప అని ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఔటా మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు సృష్టించి వీసీ తనను సస్పెండ్ చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. ఓయూలోని సైన్స్ కళాశాల దగ్గర అధ్యాపకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 90 మంది అధ్యాపకుల వరకు పాల్గొన్నారు. ఔటా ఎన్నికలు జరగకుండా వీసీ 9 మందితో ఒక కమిటీ వేసి బైలాస్ మారుస్తా ఉంటున్నారని, వీసీ తన నియంత్రణతో పోకలను ఓయూలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కొత్త ఎలక్షన్ జరిగే వరకు పాత బాడీ కొనసాగుతుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయంపై కల్పించుకుని ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులు కోరారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ మనోహర్ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల ప్రతినిత్యం యూనివర్సిటీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ ఉపాధ్యాయుల యొక్క గలంగా వినిపిస్తున్న మనోహర్ గారు అకారణంగా ఈరోజు యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు యావత్ ఉస్మాన్ సిటీ అధ్యాపకులు, అదేవిధంగా తెలంగాణలోని రిటైర్డ్ ప్రొఫెసర్లు, వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రొఫెసర్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఈ యొక్క సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి ఈ యొక్క యూనియన్కు గౌరవం ఇవ్వాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద కల్పించుకొని వెంటనే ఈ యొక్క అధ్యాపకుని యొక్క ప్రెసిడెంట్ యొక్క సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యూనివర్సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణము, అదేవిధంగా విద్యార్థులకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే వాతావరణాన్ని కల్పించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా విన్నవిస్తున్నాం.